ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది. ఏపీలో చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? ఆ పరిపాలన నాకు తెలియదు కానీ అబద్ధాలు చెప్పి అధికారులకు వచ్చాడు, అది ఒకటైతే నాకు ఓకే. ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది. చంద్రబాబు పరిపాలన బాగుందా, జగన్ గారి పరిపాలన బాగుందా అంటే మీరేం చెప్తారు? నా గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుంటది, నా చేతి మీద ఉంటది చూసుకోండి. జై జగన్, జై జగన్. దమ్ముంటే కాసుకో. జగన్ ఫాలోవర్ కింద నువ్వు మాట్లాడు, వాళ్ళు మాట్లాడు. చెప్పండి. జగన్ ఫాలోవర్ కింద అన్న, నాకు 2004లో జగన్ మన వైఎస్ రాజశేఖర పరిపాలన ఉన్నప్పుడు నాకు అధికారం ఓటాకు వచ్చింది. ఈ రోజు నా జగనప్ప నా గుండె తమ్ముడు కాసుకోమని. నేనైతే జై జగన్, తమ్ముంటే కాసుకోవచ్చు. నేనైతే జై జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్యాన్ కోర్. నేను ఎవరికి భయపడను. చెప్పండి, అడగండి. నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు అధికారం? మా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. 2027 కావచ్చు, లేకుంటే 2029 కావచ్చు. జమిలి మధ్యలో నేను వాళ్ళు చెప్పండి, అడగండి. సో ఇప్పుడు ప్రజెంట్ చూస్తే అంత నెగిటివిటీ ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద. మన దావోస్కి వెళ్ళినప్పుడు మన రేవంత్ రెడ్డి గారు 1,30,000 కోట్లు తీసుకొచ్చారు. అదే దావతలకు వచ్చిన మన చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మంత్రి మన రారా లోకేష్ ఏం చేశారు? ఓటు చేతలతో ఓటేసాము. చెప్పండి. జగన్ అరెస్ట్ చేస్తామని అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి అన్నను అరెస్ట్ చేస్తే మేము ఊరుకోంగా. ఇక్కడే జూబ్లీస్ చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడి చేస్తాము. నీకేనా అభ్యంతరమా? తమ్ముడు కాసుకో. ఇప్పుడు అధికారం లేదు కదా అన్న, అసెంబ్లీ కూడా వెళ్ళట్లేదు. దాని గురించి మీరేం చెప్తారు? జగనప్ప ఇప్పుడు భయపడ్డు. మాకు అధికారం లేదు. అసెంబ్లీలో నిలబడడానికి మాట్లాడడానికి ఛాన్స్ లేదు కదా. మాకు వచ్చే 11 సీట్లే. అది ఎలా జరిగిందో నాకు కూడా ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అంటారా మీరు? నాకైతే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది నిజమే ఉంటది. కనీసం 30 సీట్లను రావాలిగా అసెంబ్లీలో కూర్చోవడానికి. ఆ విధంగా మీరు ఏ విధంగా మాట్లాడతారు చెప్పండి ఒకసారి. పవన్ కళ్యాణ్ వచ్చి జగన్ అరెస్ట్ చేపిస్తే మీకేం ప్రాబ్లం? జగన్ నేనైతే చచ్చిపోతా. నా జగనప్ప ఆ రోజు అరెస్ట్ అయితే గొడవలు జరుగుతాయి. జగన్ సైలెంట్ గా ఉండడానికి కారణం ఏమంటారు? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ గా ఉండడానికి కారణం ఏమంటారు? అవునా, దాని గురించి నేను కారణం చెప్తాను. మా జగనప్పుడు అధికారం లేదు కాబట్టి కొంచెం మన ఎక్స్ లో అధికారం అంటే ప్రతిపక్ష హోదా లేదు కావచ్చు కానీ ఎమ్మెల్యేగా ఒక అధికారం అనేది ఉంది. ఎమ్మెల్యే 63,000 ఓట్లు గెలిచాడు మా పులిందర్. ఎక్స్ లో పోస్తున్నారు, ఇప్పుడే చూపించిన. అసెంబ్లీలకి కావాల్సింది 23 సీట్లు కావాలి. 23 సీట్లు మాకు లేవు. ప్రతిపక్ష హోదా కావాలంటే 23 ఉండాలి, కాదనట్లేదు. కాకపోతే ఎమ్మెల్యే నన్ను మాట్లాడితే వెళ్ళిపోమంటావా? చెప్పండి. కాకపోతే ఎమ్మెల్యే అధికారం అనేది ఒకటి ఉంది. అవును, ఏదైనా ప్రజల వద్దకు పోరాడాలి అంటే. సో ఎందుకని రావట్లేదు? యాక్చువల్ మేమైతే మాట్లాడుతున్నాము. తెలియదు, రోజు పేపర్ చదవట్లేదా? మాట్లాడతాము. అంటే 8 నెలలే కదయా మీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది. అంతవరకు మేమే ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల 2 నెలలు ఉంది. అంటే అంత లేదు. నేనైతే జగన్ తమ్ముడు. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని మరో దుబాయ్ చేస్తా, మరో సింగపూర్ చేస్తా అని అన్నారు. అబద్ధం చెప్పి అధికారులు వచ్చింది మన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు పింఛన్ అయిపోతే చెప్పులతో కొట్టేవాళ్ళు. 6 గంటలు ఎక్కడిపోయి 6 గంటలు ఎక్కిపోయి 7 సెంట్లు అయిపోయింది. చెప్పండి.
సో ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ సక్రమంగా అమలు చేశారంటారు. ఆ సక్రమంగా అమలు చేయడం అంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు అయితే అక్రమం చేశాడు. ఏది 500 సిలిండర్ ఇచ్చాడు, బస్సు ఫ్రీ ఇచ్చాడు మహిళలకి. మన రాష్ట్రంలో ఆంధ్రలో రాలేదే, దాన్ని ఏం మాట్లాడతారు? చేయలేడు. అవిగాలి హామీలు ఇచ్చినప్పుడు నాకు జగన్ ప్రభుత్వం బాగుంటుంది. ఓకే, ఎక్కడుంది రేవంత్ రెడ్డి అన్న? హాయ్ బ్రో. చెప్పండి. సో ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు గారి పరిపాలన ఏపీలో ఎలా ఉందండి? చంద్రబాబు నాయుడు పరిపాలన ఏదో కోటి అబద్ధాలకి ఒక ఆయన నాస్తికుడు. కోటి అబద్ధాలకి ఆయన నిజం చెప్తే ఆయన గుండె బద్దలైపోతాయి. ఆయన ఎప్పుడంటే మా సీనియర్ నాయకుడు ఆయన హనుమంతరావు గారు చెప్పారు, నిజం చెప్పడు. ఏది కూడా నిజం అన్నది ఏది ఉండదు, అన్ని అబద్ధమే. ఆ సూపర్ సిక్స్ ఎక్కడ ఉందండి? సూపర్ సిక్స్ ఎక్కడ ఉంది? బస్ ఫ్రీ ఉందా? గ్యాస్ సిలిండర్ ఉందా? ఏదో పెన్షన్ పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు 3000 పెడితే ఒక 1000 రూపాయలు ఇచ్చాడు. దాన్ని బట్టి ఒక పథకం చేశాడు అంతే, ఏమి లేదండి. ఈ రోజు అన్ని ఇవాళ రిషికొండలోనే మొత్తం నల్లరేగడి ఎర్ర రేగడి అన్ని అదే. ఆ రోజేమో జగన్ ఇచ్చేస్తే ఇది అన్నారు. ఈ రోజు ఎవరు ఉపయోగించుకుంటున్నారు? డిప్యూటీ సీఎం ఉపయోగించుకుంటున్నాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రాష్ట్రం కొంచెం అభివృద్ధి చెందింది అని అంటున్నారు. చేయమనండి, కోఆపరేట్ చేయమనండి, తప్పు లేదు. కోఆపరేట్ చేయమనండి, ప్రజలకి మంచి చేయమనండి. మీకు పవన్ కళ్యాణ్ మేము తప్పు పట్టలేదు, కాకపోతే ఆయన్ని జత చేసుకున్నాడు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించాడు కరెక్టే. పోనీ ఈయన చేయాలి కదా. ఈయన పిఠాపురం నియోజకవర్గంలోనే ఏమి అభివృద్ధి లేదు. పిఠాపురం నియోజకవర్గంలోనే ఏమి లేదు. ఆయన వెళ్ళి ఒకసారి ఎప్పుడైనా ఒక వారం రోజులు తిరిగడం చూడమని ఎప్పుడే లేదు. గీతా గారు వచ్చి ఉంటే ఎలా ఉండేది అంటారు? అక్కడ వంగ గీత గారు వస్తే ఆవిడ ఇప్పుడు స్వతహాగా ఆవిడ నెగిటివ్ పర్సన్. వంగ గీత అన్న ఆమె డిప్యూటీ సీఎం చేసింది, మేసీ చేసింది, అన్ని పదవులు చేసింది. టీడీపీలో చేసింది, చిరంజీవి గారి దగ్గర కూడా చేసింది, అన్ని చేసింది. ఈ రోజు అంటే జగన్ గారి పాలనలోనే ఆమె ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసింది, ఓడిపోయింది. ఓటమి. ఇప్పుడు మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారికి పరిపాలన చేయడం రావట్లేదు అంటారా? చెయ్యమనండి. పిఠాపురం ఎప్పుడైనా వెళ్ళాడా? అక్కడ ఏదో ఎలక్షన్ ముందు ఎక్కడ మన ఇది వచ్చి ఆ రోడ్లోనే ఒక ఇల్లు తీసుకున్నాడు అంతే. 300 కోట్లు పెట్టి ఏదో కొన్నాను. అది మళ్ళీ ఆ ఇల్లు మళ్ళీ ఇప్పుడు అడ్రస్ లేదు. అది ఆ రోడ్డు పక్కన, బైపాస్ పక్కన కత్తిపూడి ఆంజనేయుల్లోనే. మరి ఇప్పుడు ఉండాలి కదా ప్రజాసేవలు. ప్రజలను ఎందుకు ఎన్నుకున్నారు? ప్రజాసేవ కోసమే ప్రజలు ఎన్నుకుంటారు. ఈ రోజు అక్కడ ఆడవాళ్ళు కూడా తిట్టి దమ్మేసి పోస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ నాకే అయిష్టం కాదండి. అక్కడ నియోజకవర్గంలోనే వాళ్ళే చెప్తున్నారు. ఒకసారి నియోజకవర్గం వెళ్ళమనండి, ఒకసారి టచ్ చేయమండి. ఒకసారి టచ్ చేస్తే ఏదైనా తెలుస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా లేదంటే చంద్రబాబు గారి పరిపాలన బాగుందా అంటే మీరు ఏం చెప్తారు? జగన్మోహన్ పరిపాలన అంటే ప్రజలవద్ద పాలన అండి. జగన్ పాలన ప్రజలవద్ద పాలన. కానీ సరిగా చేయలేదు, ఏ అభివృద్ధి లేదు అని అంటున్నారు చాలా మంది ప్రజలు. మీ తప్పు. చాలా మంది చాలా మంది అదే ఇదండి. టీవీ సరిగా అవగాహన లేదంటారా? దాని మీద అవగాహన కాదండి. అక్కడ మోడీ ఇచ్చేసాడు. ఎందుకంటే పిఎం కావాలనేసి ట్యాంపరింగ్ చేశారు. అన్ని రాష్ట్రాలు కూడా మీరు కాల్ వచ్చేసుకో. మీకు 16 రాష్ట్రాలకి మీకు మన లాస్ట్ టైం కూడా ఈవీఎం ట్యాంపరింగ్లు కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చింది. దాన్ని ఏది ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు. బాబు. మీకు 16 రాష్ట్రాలే మేము పక్కాగా ఎవిడెన్స్ అయితే కూడా ఇచ్చినా సరే పట్టించుకోలేదు. ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు. ఇంకా తూతు మంత్రంగా అది నడిపించింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. వైఎస్ఆర్సీపీ గెలిచింది కదా, గెలిచినప్పుడు పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు. అప్పుడు బీజేపీతో కూడా టైఅప్ ఉంది, కానీ అప్పుడు ఈవెంట్ ట్యాపింగ్ లేదు.
టీడీపీ కూడా గెలవండి. మరి వైఎస్ఆర్ సిపికే 160 ఎంతో సీట్లు వచ్చినాయి. అప్పుడు ఈవీఎం ట్యాపింగ్ అని ఎవరు టాపిక్ చంద్రబాబు నాయుడు తీయలే, పవన్ కళ్యాణ్ తీయలే, మోడీ తీయలే. ఇప్పుడు టీడీపీ పవన్ కళ్యాణ్ గెలిచేసరికి ఈవీఎంలు గెలిచిరు అంటే ప్రజా వ్యతిరేకత వచ్చిందన్న. ఇప్పుడు ఏ సమస్య ఉన్నా పోతుంది. రోడ్లు గిడ బాగుంది బాగలేవని అంటే రోడ్లు వేస్తుండు, అదొకటి. రెండోటి, మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ అన్న, ఏదో బ్యారేజ్ కట్టిండు జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం. ఆయన ఏమన్నా అంటే ప్రతిపక్షం గురించి పొగడొద్దు, ఆయన హోదా కాదు, కానీ ఆ ధైర్యం ఏం చేసిండు పవన్ కళ్యాణ్. ఇది కట్టాలంటే ధైర్యం కావాలి, ఇది జగన్మోహన్ రెడ్డి ధైర్యం చేసిండు, సరిపోదన్నా నిజాయితీ. మళ్ళీ ఒకటి, ఒక మా విజయవాడలో మహిళ అయితే సరిపోతే హోంశాఖ మంత్రి ఆమె ఉన్నది, అనిత ఉన్నది. మీరు సరిగా చేయకపోతే హోంశాఖ మంత్రి కూడా నేను తీసుకుంటా అన్న ధైర్యం కూడా కావాలన్నా. అంటే తీసుకుంటా అంటే సరిపోదు కదా, ఇవ్వాలి కదా చంద్రబాబు నాయుడు గారు. అన్న తీసుకుంటానంటే ఇద్దరిని ఇచ్చి వార్నింగ్ ఇచ్చి మీరు కరెక్ట్ న్యాయం చేయకపోతే నేను రంగంలో దిగుతా అని ఒకటి. మొన్న రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఏడికి పోయినా కూడా బ్రహ్మాండం పడుతుంది తప్ప ఎవరు నెగిటివ్ పాజిటివ్ మాట్లాడతలేదు. మొన్న నా యూట్యూబ్ లో చూసిన వాళ్ళు ఏమన్నారంటే, నేను 5 సంవత్సరాల పాలనలో నేను సరిగా చేయకపోతే నన్ను ఓడించండి, నన్ను గెలిపియకండి, అయినా నేను మీ ప్రజాసేవకు అంకితం. ఎవరు ఇప్పటిదాకా ఎవరు చెప్పిరన్నా, ఎవరు చెప్పలే కదా. అంటే పవన్ కళ్యాణ్ గురించి అని చెప్పలే, చంద్రబాబు నాయుడు కూడా అదే సిద్ధాంతం. కానీ అన్న టెక్నాలజీ పెడుతుంది, యూట్యూబ్లు పెడుతున్నాయి, ప్లస్ మన ఒకప్పుడు రాజకీయం అంటే ఏందా అనేది, ఇప్పుడు రాజకీయం అంటే ఇంత పిల్లలు అని చెప్తారు. కానీ ఓన్లీ ట్యాంపరింగ్, అదే ఏవిఎం ట్యాంపరింగ్ అన్న విషయం, అది 100% తప్పు. అంతకన్నా ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 170 మరి అప్పుడు ఓట్ ట్యాంపరింగ్ అని టీడీపీ పనులే జనసేనలే ఓట్లని 2 చోట్ల జనసేన పార్టీ ఓడిపోయింది. మరి అప్పుడు మీరేమో గవర్నమెంట్ బాగా చేస్తుంది అంటారు, ప్రజలు 90% సరైన పథకాలు అమలు చేయట్లేదు అని అంటారు. 75% అమలు పథకాలు చేస్తుంది. అనేక టైం ఉందన్న, గెలిచింది మొన్ననే, ఆల్రెడీ 7 months గడిచిపోయింది కదా, 8 months. ఇంకెన్ని సంవత్సరాలు ఉందన్న మీరు చెప్పండి. 4.5 సంవత్సరం. 4 సంవత్సరాలల్లా పని చేయకపోతే పవన్ కళ్యాణ్ అన్నాడు, నన్ను ఓటేయకండి, ఓటేసేందుకు నేను అడగా అని చెప్పన్నాడు ప్రెస్ మీట్లా, మీరు వినొచ్చు. రెండోది, ఈడ కూడా తెలంగాణ టిఎస్ లో కూడా రేవంత్ రెడ్డి ఇల్లు ఆమె అన్నాడు, ఇది అన్నాడు, అది అన్నాడు. ఏం లేదు, ఉచిత హామీ ఏది ఆర్టీసీ బస్సు, అది కూడా ఎత్తేస్తున్నారంట ఆర్టీసీ అన్నా. మీరు చెప్తే మాకు తెలిసిందన్న, ఈడ పని లేకుండా చాలా మంది ఉన్నారు. ఉపాధి హామీ పథకం ఇవ్వమని చెప్పండి, మీరు ఒక పని చేసుకుంటాం కదా. అదే చాలా మంది అన్న ఆడవర్కర్లు ఈడ ఉన్నోళ్ళు ఏదో చిన్న పని చేసిన కాదు, ఆడవర్కర్లు ఒక్కొక్కరు కింటాలు బరి వేసుకొని ఎత్తుకొని పోయేటోళ్ళు. అసలు వాళ్ళకు పని ఇవ్వండి అన్న. ఫస్ట్ కుమిత రైతు బీమా అనడు, జైతుస్. నాది మెదక్ అన్న, నా చిన్న సింగరంపేట, మెదక్ జిల్లా. నా దరిద్రం ఏంటంటే మైనంపల్లి హనుమంతరావు గెలిచాడు, అది మల్కాజిగిరి ఎమ్మెల్యేనో మెదక్ ఎమ్మెల్యేనో మాకు అర్థమైంది. నిజంగా చెప్తున్నా మైనంపల్లి మల్కాజ్గిరి ఇంతకుముందు ఎమ్మెల్యే, ఇప్పుడు మైనంపల్లి రోహిత్ మెదక్ ఎమ్మెల్యే. ఆయన మైనంపల్లి మెదక్ ఎమ్మెల్యేనా మల్కాజ్గిరి ఎమ్మెల్యేనా? ఎప్పుడు చూసినా మల్కాజ్గిరిలో అన్నాను పోతే రేపు కలుస్తా తమ్ముడు. ఏంది ప్రజాస్వామ్య అన్నా, మా లాంటి వాళ్ళం కాదన్నా, మంచి నిజంగా నరకం చూస్తున్నాం అన్నాడు. ఒక్కొక్క పూట
యూస్ అన్న రోడ్ నంబర్ 5 నుంచి మొదలు పెడితే యూస్ కూడా చెక్ పోస్ట్ దాకా పోతే 200 ఇస్తా ఈ చెత్త ఇస్తావా 100 ఇస్తా 200 తీస్తా 200 ఇస్తాడు ఈ చెత్త మొత్తం తీస్తాడు అన్న సార్ తప్పదా ఏదో కొంచెం ఈ చెత్త మొత్తం తీస్తాడు తిండి కావాలి, ఆ 100 రూపాయలు ఫుడ్ పోతాయి తిండి కావాలి, తిండిగా పోతాయి. తిండి కావాలి కదా ముందు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి కూళ్ళు వచ్చండి అన్న కూళ్ళు ఏది అన్న జూనియర్ ఆర్టిస్ట్ కు 400 ఏందన్న పూర్వం నుంచి అదే అదే నడుస్తుంది. పూర్వం నుంచి అదే. 400 అన్న 8 అవర్స్ చేస్తే 400 రూపాయలు ఇస్తారు. మళ్ళీ ఒకటి వీడి కోసం కానీ ఇష్టపడుతున్నా లేకపోతే ఏంది అదే అన్న డబ్బులు మేము 3 రోజులు తిరగాలి, మళ్ళీ 3 రోజులు తిరగాలి. వచ్చే పైసలు అదే విధంగా ఇప్పుడు ఆటోలు తిరుగుతున్నాయి కదా, ఆటోలకు డీజిల్ ఆటోలకు క్యాన్సిల్ చేస్తాను, ఓన్లీ ఎల్పిజి ఆటోలు ఒకటే తిరగాలి అని అంటున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? అది చాలా కష్టం అన్న డీజిల్ ఆటో క్యాన్సిల్ చేస్తాడే అన్న టమాటా బండి అది డీజిల్ ఆటో టమాటా బండి డీజిల్ ఆటో అది ఎలక్ట్రీషియన్ బండి తీసుకోపోలేదు. ఎలక్ట్రీషియన్ బండిలో 2 లేకపోతే 3 డీజిల్ బండ్ల 8 మంది కూర్చోబెట్టుకొని తీసుకోవచ్చు సేఫ్గా, అంటే ఎక్కువ లాంగ్ కాకుండా దగ్గర. ఇదే రిపీట్ అయితే డీజిల్ ఆటో బ్యాన్ చేస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం మాత్రం 100% 100% కామర నుంచి మొదలు పెడితే సిరిసిల్ల ఎందుకంటే డీజిల్ ఆటోనా అది నెక్స్ట్ 5 years తర్వాత కదా గవర్నమెంట్ అనేది పడిపోయేది. ఇప్పటికే ఎలక్షన్ వస్తే పడిపోతుంది నార్మల్, ఎలక్షన్ వస్తే పడిపోతుంది నార్మల్ గా. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారే కదా సీఎం. తెలంగాణకు 3 సముద్రాలు అన్నాడు ఏది, రైతు బంధు అన్నాడు ఏది, రైతు బీమా అన్నాడు ఏది. కేసీఆర్ ఉన్నప్పుడన్నా కేసీఆర్ కిట్ ఇచ్చిండు బాలంతులకు ఏది. గాంధీ హాస్పిటల్ పోతే పట్టించుకుంటూ లేడన్నా. నాకు మొన్న నేను యాక్సిడెంట్ అయిన పడిపోతే 4 తెగిపోయింది. గాంధీ హాస్పిటల్ పోతే పక్క డాక్టర్లు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి వచ్చి గాంధీ మీరేం చెప్తున్నారు? తెలంగాణలో డబ్బు ఉంటేనే పని జరుగుతుంది అని అంటున్నారు, అంతేనా? పైసా ఉంటేనే పని అయితే కాపాడు కావాలి. పైసా పరమాత్మ హై. ఉన్నా చెప్తున్నా పైసా పరమాత్మ హై. నేను రెడ్డి అయితే పని. ఇక వేరే క్యాస్ట్ అంటే బాబు సార్ వస్తుంది. ఇది కుల వ్యవస్థ నడుస్తుంది అంటారు ఇప్పుడు, అంతేనా? 99% ఇప్పుడున్న మంత్రులల్లా ఎంతమంది మంత్రులు ఎంతమంది మీరే పెట్టారు. జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దానం నాగేంద్ర రెడ్డి, బట్టి మాత్రం వీళ్ళు తప్ప రేవంత్ రెడ్డి మంచి మంచి ప్రయోగాలు తీసుకొద్దామని చూస్తుండు, కానీ ఆయన చుట్టూ ఉన్న సీనియర్స్ తేనివ్వట్లేదు. అది రేవంత్ రెడ్డిని తిప్పడానికేనా? 100%. ఎందుకంటే వీళ్ళంతా అప్పటి నుంచి జనరల్ మోసోడు. ఇప్పుడు ఈయన మధ్యలో వచ్చి సీఎం అయ్యేసరికి వాళ్ళకు కోమరెడ్డి వెంకరెడ్డి అలా రెడ్డిలే ఉండరన్నా అలా ఇంకొకరు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి మీరు ప్రశ్న. అనిత గురించి మీరు ఏం చెప్తారు? అమ్మ అంతకంటే మాకు అభిమానమే, కానీ ఏంటి ఈ రోజు రాష్ట్రంలో ఆడవాళ్ళ మీద అత్యాచారాలు అఘాయిత్యాల కోసం ఎన్ని కేసులు నమోదయ్యో ఆవిడ కూడా ఇప్పుడుకొచ్చి ఫైల్ చేసుకోలేదు. ఆవిడ ఏదో తప్పు లేఖలు అసెంబ్లీలో చూపిస్తుంది, ఏంటంటే 600 400 అని చూపిస్తుంది. కానీ ఎన్ని జరిగి ఈ రోజుకి వచ్చి 8 నెలలు ఈ 8 నెలల పాలనలోనే హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది? ఒక హోమ్ మినిస్టర్ ఆడ మనిషి ఆడవాళ్ళ మీద అత్యాచారాలను అఘాయిత్యాలని కొద్దిగా అడ్డు ఆపు చేయమని చెప్పమని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఏం చేయలేదు. ఈవిడ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయాయి. ఆవిడకే తెలియదు
ఎన్ని మానభంగాలు అవుతున్నాయి. చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలండి ఎన్నో చూసాయి. అన్నీ 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 ఇంకా అన్నీ లేవు, అన్నీ తీసి పారేశారు. కొన్ని 5 రూపాయల క్యాంటీన్ పెట్టారు, తప్పులేదు, ప్రజలు పెట్టడం తప్పులేదు. కానీ ఏంటి అమ్మఒడి ఇదని స్కూల్లో పిల్లలకి ఇది ఇచ్చేసి ఆ స్కూల్లో పిల్లలకి ఈ రోజు అమ్మఒడి లేదు, అన్నదానం లేదు. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. హాయ్ తాత. అందరికీ నమస్కారం. కానీ ఎన్టీఆర్ ఉన్నప్పుడు పరిపాలన వేరు, చంద్రబాబు వచ్చిన పరిపాలన వేరు, అంతకుముందు చేశారు. జగన్ గారి పరిపాలన వేరు. జగన్ గారు చాలా చేశారు, కాకపోతే ఏంటంటే ఆయన్ని మోసం చేశారు. వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు మొత్తం ఆయన పరువు తీశారు. అందుకనే ఆయన ఓడిపోయాడు ఏంటి. లేకపోతే చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉండేవాడు అక్కడే ఉండేవాడు. అతన్ని ఏంటంటే వాళ్ళ చేయటం వల్ల జగన్ గారిని పక్కన పెట్టేశారు. జగన్ గారు ఇప్పుడు కూడా వస్తే అన్ని పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ ఏంటి అన్ని పండ్లు అన్నీ ఇచ్చారు, ఇస్తారు కూడా. ఇప్పుడు కూడా ఇవాళ కాకపోయినా రేపైనా కానీ ఇస్తారని నేను మనసారా కోరుకుంటున్నా. నెక్స్ట్ ఎలక్షన్కి ఆయన వస్తే మొత్తం ఆ స్కూల్ పిల్లలకి భోజనం ఏంటి ఆయన చేసింది ఒకటే తప్పు, 5 రూపాయల భోజనం తీసేయటం అనేది. ఇప్పుడు పెట్టేటప్పుడు పెద్ద పేరు వచ్చేసింది దానికి. పొద్దున్నే టిఫిన్ 5 రూపాయలు, పొద్దున్నే భోజనం 5 రూపాయలు, మధ్యాహ్నం రాత్రి 5 రూపాయలు భోజనం. అది గొప్ప కాదు కదా. స్కూల్ పిల్లలకి అంత అన్నం పెట్టలేకపోతున్నారు, మరి ఎందుకు అనేది తెలియదు. కానీ ఒకటే చెప్తున్నా, ఏ పరిపాలన అన్నా కానీ నాయకులు అనేవాళ్ళు కరెక్ట్గా ఉంటే ప్రపంచం అంతా కూడా కరెక్ట్గా ఉండదు. ఇప్పుడు మోడీ గారు పైనుంచి ఏం చేస్తున్నారు, గ్యాస్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. ఆయన చేసేది ఆయన చేసుకొస్తున్నాడు. కానీ నువ్వు చేసింది ఏంటి ఇక్కడ? ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా ఆయనకేమో మన పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి అయితే ఈయనేమో ఎగ్జిక్యూటివ్ ముఖ్యమంత్రి. ఆయన ఏం చేశాడు? ఆయన పుట్టినరోజులు చేసుకుంటున్నాడు. నేను ఏలూరులో ఉన్నాను. ఏలూరులో దగ్గర 10 లక్షల రూపాయల భోజనాలు పెట్టారు ఫ్యాన్స్. అదే 10 లక్షలు బట్టలు కొని కొంచెం అన్నం పెడితే పేదలకి అది చాలా బాగుంటుంది అనుకున్నాను. కానీ ఆయన చేయలేదు. నేను ఒకటే చెప్తున్నా, ఏ పరిపాలన అన్నా ఏ నాయకుడు అన్నా కానీ పార్టీ విషయం పక్కన పెట్టండి. కరెక్ట్గా ఏంటంటే అన్ని విషయాల్లో అమలు జరపమనే కోరుకుంటున్నాను, అంతే. జగన్ ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు స్కూల్ అలాగ బాత్రూమ్ క్లీనింగ్ ఉండేవి, లేకుండేవి, పాత స్కూళ్ళు ఉండేవి. జగన్ వచ్చినప్పుడు స్కూల్ అన్ని మొత్తం నీట్గా చేసి అంతా బాత్రూమ్ కట్టుకొని అన్ని పల్లెటూర్లు అన్ని ఊర్లు. మాది శ్రీకాకుళము, సల్లపేట మండలం మాది, తల్లిదండ్రులు మాది. స్కూలు ఎలాగుండేది అంటే ఒక చెత్తకుండిలాగా ఉండేది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. జగన్ వచ్చినప్పుడు ఆ స్కూలు మారిపోయింది. ఆ స్కూల్ భోజనం కరెక్ట్ భోజనం నిండి గర్భ మనుషులకి అన్ని ఇచ్చేవాళ్ళు. గర్భ మనుషులకి ఇప్పుడు ఏటి ఇవ్వట్లేదు. స్కూల్లోన భోజనం కరెక్ట్ లేదు. అంగడి బడిలోన భోజనం చూస్తే పిల్లలు నాన్న తిన్నాను అనుకుని వచ్చేస్తారు ఇంటికి. ఇంకేం పవన్ కళ్యాణ్ కరెక్టే. పవన్ కళ్యాణ్ ఏమంటాడో ఏం తప్పు అయినా నేను ఒప్పుకుంటాను. ఆయన ఒక్కడుంటే సరిపోదు కదా, ఆయన ఒక్కడుంటే చాలదు కదా. ఈయన చేసింది ఈయన పక్కన ఉంటాడు. ఇప్పుడు గుర్రం ధర కలిముందు కదా అవుతుంది, మరి కలిమి లాగితే ఎలాగ వస్తుంది? ఇప్పుడు అప్పుడు ఎలాగుండేది పిల్లలకి, ఇప్పుడు పిల్లలు ఎలాగా ఇంటికి వచ్చి తింటారు? ఎందుకు తింటారు? స్కూల్లో ఎందుకు తినట్లేదు? అప్పుడు ఎందుకు తిన్నాడు, ఇప్పుడు ఎందుకు తినట్లేదు? మరి చంద్రబాబు గారు సూపర్ 6 అనేది అన్నారు. ఏదో ఇప్పుడు గెలిచినాడు, ఏదో మంచి పెట్టుంది బాగున్నావు. పిల్లలు ఏడుచుకుంటారు కదా, భోజనం ఇంటికి వచ్చి తింటారు. ఇప్పుడు పిల్లలు ఇంటికాడ తినకండి. ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన గొప్ప కాదు, మాకైతే తిండేట్లేదు ఆయన, అర్థందా? పిల్లల కోసమే మేము పిల్లలకి వదిలేసి మేము హైదరాబాద్ వచ్చి ఉన్నాం, ఊరు చదివేస్తాము. పిల్లలకి భోజనం అప్పుడు ఎలాగుండేది, ఇప్పుడు భోజనం ఏంటంటే పిల్లలు ఏమో ఇంటికి వెళ్ళి తింటారు. ఎందుకు తింటారు? ఆ గుడ్డు ఉడకబెట్టిన గుడ్డేమో కరిగిపోయిన గుడ్డు అన్నారు జగన్ గారు. గుడ్డు అది తెక్కితే అది కరిగిపోయిన గుడ్డు, అది ఉడకబెడితే ఆ కొంపు గుడ్డు ఎత్తాండ్రు. ఆ గుడ్డు తిని పిల్లలకి వాంతింగ్ వస్తున్నవి, అర్థందా? మూడు ఉన్నాయి ప్రాబ్లం అక్కడ. బాత్రూము క్లీనింగ్ లేవు, భోజనం క్లీన్ లేదు. ఈ గుడ్లు ఇస్తాండ్రు, ఆ గుడ్లు ఏమో కరిగిపోయిన గుడ్లు. నేను కంప్లీట్ గా నేను మొన్న వెళ్ళాను. పిల్లలు స్కూల్ కాడ నుంచి ఇంటికాడ వచ్చి తింటారంటే నేను వెళ్ళి కంప్లీట్ ఇచ్చిన. దళితుల లింగలపాడు, సల్లపేట
ఇది ప్రాబ్లము, మెయిన్ ఇది ప్రాబ్లము. ఏమంటే వాళ్ళేమంటారు టీచర్లు, మాకు ఇచ్చినవి మేము తెస్తారు మేము ఇస్తాము అంటారు.